ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। భగవద్గీత యథాతథము 6వ అధ్యాయము 17వ శ్లోకం. భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ చాప్టర్ 6 17 శ్లోక. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్త నియమితమైన ఆహారము, విహారస్య విహారము, యుక్తచేష్టస్య నియమితముగా పోషణార్థమే పనిచేయువానికి, కర్మసు ధర్మమును నిర్వహించుటయందు యుక్త నియమితమైన స్వప్న నిద్ర, అవబోధస్య జాగరణము, యోగాభ్యాసము భవతి యగును, దుఃఖ బాధలను శమించున్నది. అనువాదము: నియమితులైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపచేసుకొనగలడు. శ్రీల ప్రపోదర్ భాష్యంకి ఛాయ్. శ్రీల గురుదేవ్కి ఛాయ్. దేహ అవసరములైన ఆహారము, నిద్ర, భయము, మైథునములందు అతి అనునది యోగాభ్యాసమునందు పురోభివృద్ధిని ఆటంకపరుచును. శ్రీకృష్ణ భగవానునికి అర్పింపబడిన ఆహారమును పవిత్రమైన ప్రసాద రూపమున స్వీకరించడం ద్వారా ఆహార విషయము నియమింపడగలదు. భగవద్గీత 9వ అధ్యాయము 26వ శ్లోకం ప్రకారము కూరగాయలు, పుష్పములు, ఫలములు, ధాన్యము, పాలు మొదలుగునవి శ్రీకృష్ణునికి అర్పించవచ్చును. ఈ విధముగా కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు మానవులకు స్వీకరించుటకు పనికిరాని ఆహారమును, సత్వగుణమనందు లేనటువంటి ఆహారము స్వీకరింపకుండుట యందు అప్రయత్నముగానే శిక్షితుడు లేదా నేర్పరి కాగలడు. కృష్ణ భక్తి పరాయణుడు కృష్ణ పరకర్మలను చేయుట యందు సదా జాగరూకుడై ఉండును. నిద్ర యందు అధికముగా కాలమును వ్యర్థము చేయుట గొప్ప నష్టమే కాగలదు. అట్టి భక్తుడు భక్తితో సేవ లేకుండా క్షణకాలము వృధా అయ్యుటై సహింపలేడు. కనుకనే అతడు నిద్రకు అతి తక్కువ సమయమును కేటాయించును. ఈ విషయమున అతనికి శ్రీరూప గోస్వామి అత్యంత ఆదర్శనీయులై ఉన్నారు. శ్రీకృష్ణుని దివ్య సేవలో రతులై ఉండి ఆయన రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రించేవారు. కొన్ని మార్లు ఆ మాత్రమును ఆయన నిద్రించేవారు కారు. హరిదాస ఠాకూరు తన నిత్య నియమమైన 3 లక్షల హరినామ జపమును పూర్తి కానిదే ప్రసాదమును స్వీకరించడే గాని లేదా క్షణకాలము నిద్రించడే గాని చేసేవారు కారు. ఇక కర్మ విషయమున కృష్ణ భక్తి పరాయణుడు కృష్ణ పరములు కానటువంటి కర్మలేవీనూ చేయకున్నందున అతని కర్మము సదా నియమింపబడి ఇంద్రియ భోగభావనచే కలుషితము కాకుండాను. ఇంద్రియ భోగమనడే ప్రశ్నయే లేనందున కృష్ణ భక్తి రసభావితునికి భౌతికమైన విశ్రాంతి ఉండదు. ఈ విధముగా తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ, ఇతర దేహ కర్మలన్నీను నియమితులై ఉన్నందున కృష్ణ భక్తి పరాయణునికి భౌతిక క్లేశములు ఏవీనూ లేకుండును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సినది నియమితమైన ఆహారము, నిద్ర అనేది చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినది. అలాగే మైథున సుఖమునందు కూడా ఒక నియమితంగా చేయాలి. అంటే ఒక పరిమితి దాటి మైథున సుఖములో పాల్గొనకూడదు. ఇలా గనక అతిగా ఆహారము, అతిగా నిద్ర, అతిగా మైథున సుఖము చేయటం వల్ల ఇతను ఈ యొక్క కర్మబంధంలో చిక్కుకుంటాడు. ఎవరైతే ఈ విధంగా అతిగా ఆహారము, అతిగా నిద్ర, అతిగా మైథున సుఖములందు
ఎవరైతే వారి యొక్క సమయాన్ని వృధా చేస్తారో వారు యోగాభ్యాసం నందు పూర్వాభివృద్ధిని చెందలేరు. అందుకని భక్తుడు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానికి అర్పింపబడిన ఆహారమును పవిత్రమైన ప్రసాద రూపమును స్వీకరించడం ద్వారా ఆహార విషయం నియమింపబడగలదు. ఈ భౌతిక జీవితంలో, ఈ భౌతికమైన జీవితం ఉన్నటువంటి ఈ మానవులు నియమితంగా ఆహారం తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా వారు తీసుకోలేరు. ఎప్పుడు ఆహారం నియమపడుతుంది అంటే శ్రీకృష్ణ భగవానుడికి అర్పింపబడిన ఆహారమును పవిత్ర ప్రసాద రూపమును స్వీకరించడం ద్వారానే ఆహార విషయం నియమపడగలదు. అప్పుడు దాకా ఆహార విషయం కంట్రోలింగ్ ఉండదు. అలాగే మనకి భగవద్గీతలో భగవంతుడు 9వ అధ్యాయం 26వ శ్లోకంలో పత్రం పుష్పం ఫలం తోయం చెప్పాడు. దాని ప్రకారం కూరగాయలు, పుష్పములు, ఫలములు, ధాన్యము మొదలుగునవి శ్రీకృష్ణునికి అర్పించవచ్చు. ఈ విధంగా కృష్ణ భక్తి ఎందున్నవాడు మానవులు స్వీకరించుటకు పనికిరాని ఆహారమును స్వీకరింపకుంటే ఎందు అప్రయత్నముగానే శిక్షితుడు లేదా నిరపరి కాగలడు. అతనికి ఎప్పుడైతే భగవంతుడికి మనము ఆహారమును తయారు చేసి వారికి నైవేద్యము చేసి మనం ప్రసాదంగా స్వీకరిస్తామో కృష్ణ భక్తుడు అప్రయత్నంగానే అతను నేర్చుకుంటాడు. ఏమి నేర్చుకుంటాడంటే నియమితమైన ఆహారం నేర్చుకుంటాడు, నియమితమైన నిద్ర నేర్చుకుంటాడని మనకి ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క అధిక కాలమును నిద్ర యందు కానీ ఆహారం యందు కానీ అధికమైన కాలమును వృధా చేస్తాడో వారికి గొప్ప నష్టం కలుగుతుందన్నమాట. ఎంత గొప్ప నష్టం జరుగుతుందంటే తమోగుణం, అంటే ఇలా ఉన్న వాళ్ళకి తమోగుణం వస్తుంది అనమాట. తమోగుణంలో ఉన్నవాడు యోగి కాలేడు. తమోగుణంలో ఉన్నవాడు భగవంతుని చేరుకుంటూ చాలా కష్టం. అందుకని మనము సత్వగుణ స్థాయిలో ఉండి భక్తి చేస్తూ ఉంటే మనం భక్తిలో పురోగతిని సాధించగలుగుతాం. ఈ శ్లోకంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నియమితమైన ఆహారము, నియమితమైన నిద్ర. సో ఇక్కడ మనం భగవంతుడికి నివేదన చేయకుండా మనం కనుక ఆహారం తీసుకుంటే మనము పాపాన్ని పూజిస్తున్నట్టుగానే లెక్క. ఎందుకు భగవంతుడికే నివేదన చేయాలి అంటే 2 విషయాలు తెలుసుకోవాలి. భగవంతుడి నివేదన ఆహారం తీసుకుంటే ఆ ఆహారంలో పవిత్రత వస్తుంది. ఆ పవిత్రతని మనం ప్రసాద రూపంలో స్వీకరిస్తాం. భగవంతుడికి, భగవన్ నామానికి, భగవంతుడు అర్పించినటువంటి ప్రసాదానికి, నైవేద్యం ప్రసాదం, ఆ ప్రసాదానికి కూడా తేడా లేదు. భగవంతుడు పెట్టినటువంటి నైవేద్యం కూడా, మనం స్వీకరించే ప్రసాదం కూడా భగవంతుడి యొక్క శక్తి. అందుకని మనం తప్పకుండా భగవంతుడికి మనం నైవేద్యం పెట్టి ఆహారాన్ని మనం ప్రసాద రూపంలో మనం స్వీకరిస్తాం. రెండో విషయం, ఈ యొక్క మనకున్న ధనము, అలాగే ఐశ్వర్యము, అందము, గుణము, ప్రేమ, ఇవన్నీ కూడా భగవంతుని నుంచి వచ్చినవే. అంతేకాదు ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుని నుంచి వచ్చిందే. ప్రతి జీవికి మూల కారణం భగవంతుడే. మనం అనుకుంటాము నేను సంపాదిస్తున్నాను అని. నేను సంపాదిస్తున్నాను, నేను చేస్తాను చెప్పి అనుకుంటాం. కానీ భగవంతుడి కృపలేంది ఎవరు కూడా డబ్బును సంపాదించలేరు. భగవంతుడి కృపలేంది ఎవరు కూడా జీవితంలో పురోగతిని సాధించలేరు.
మొత్తం అంటే ఈ యొక్క విశ్వము సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సొత్తు, భగవంతుడిది అది. అందుకని భగవంతుడి తప్పకుండా మనము అర్పించి తీసుకోవాలి, అందుకే చూడండి, పూర్వం చాలామంది ఏం చేసిన కృష్ణార్పణం 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 అంటూ ఉంటారు. అందుకని ఇప్పుడు మనం చూస్తున్నాము, ప్రస్తుతం మనం చూస్తున్నామంటే ప్రపంచంలో ఎన్నో విపరీతమైన పరిస్థితులు మనం చూస్తున్నాం, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితికి కారణం ఏంటంటే ప్రధానంగా భగవంతుడు ఏమి భుజించమన్నాడో అది భుజించకుండా, భగవంతుడు ఏమి ఆహారం తీసుకోమన్నాడో ఆహారం తీసుకోకుండా. సో భగవంతుడు ఒక ధర్మాన్ని ఇచ్చాడు, మానవులకి మానవ ధర్మము, పశువులకు పశు ధర్మము. మనం ఆ ధర్మం ప్రకారమే మనం పాటించాలి. పశువులు కానివ్వండి, ఇంకే జీవి కూడా వారి ధర్మాన్ని అవి చక్కగా పాటిస్తున్నాయి, కానీ మనిషి మాత్రమే ఆ ధర్మాన్ని పాటించట్లేదు. ఈరోజు అంటున్నారు అందరూ కూడా, కరోనా వచ్చిందండి, చైనా వాడు అంటున్నాడు. సో చైనా వాడు కావచ్చు, రేపొద్దున అమెరికా వాడు కావచ్చు, రేపొద్దున ఇంకొకడు కావచ్చు. మనం తెలుసుకోవాల్సిన ఒక నీతి ఏమిటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో మనం ఆ విధంగానే జీవించాలి. భగవంతుడు మనల్ని ఏ విధంగా జీవించమన్నాడో మనం ఆ విధంగా జీవించడానికి మనకంటూ ఒక మాన్యువల్ ఉంది, ఒక బుక్ ఉంది. ఆ బుక్కే భగవద్గీత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ కొన్నాం, ఈ ఫోన్కి మనకి ఏమంటారు దాన్ని, ఒక బుక్ ఇస్తారు, మాన్యువల్ బుక్. అంటే ఫోన్ ఛార్జింగ్ ఎలా పెట్టాలి, ఈ ఫోన్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయి. అట్లాగే మానవుడి జీవన విధానాన్ని కూడా భగవంతుడు భగవద్గీత రూపంలో మనందరికీ కూడా అందజేశారు. అందుకనే ఈ భక్తుడు ఎలా ఉండాలి అంటే, భగవద్గీతను చదివి భగవద్గీతను అర్థం చేసుకొని భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విధంగా మన జీవన విధానాన్ని సాగించాలి. అప్పుడే మన యొక్క జీవితం పరిపూర్ణమవుతుంది. అప్పుడు దాకా పరిపూర్ణం కాదు. అందుకని ఇప్పుడు వచ్చిన పరిస్థితి, ప్రపంచం అంతా కూడా భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. కారణం ఏమిటంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు, కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో ఇంకా భయంకరమైన పరిస్థితులు కూడా రావచ్చు. ఇంతకుముందు ఎన్నో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, జరగబోవచ్చు కూడా. కానీ విధిని ఎవడూ ఆపలేడు. కానీ మనం చేయవలసిన పని ఏంటి? వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? మనం కూడా నిత్యము భగవన్నామాన్ని జపించటం, మనము తయారు చేసినటువంటి ఆహారాన్ని భగవంతుడికి అర్పించడము నైవేద్యంగా, భగవంతుడి నైవేద్యం పెట్టినటువంటి ఆహారాన్ని మనం ప్రసాద రూపంలో స్వీకరించటం, మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రోజంతా, ఈ రోజంతా కూడా మనం ఎవరికి కూడా మన పట్ల ఎవరికి హాని కలగకుండా మనం జీవించటం. ప్రతిరోజు అలా అనుకోవాలి, నేను ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా వల్ల ఎవరికి హాని జరగకూడదు. మేలు జరపని పర్లేదు, కానీ హాని మాత్రం జరగకూడదు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా వల్ల ఎవరికి బాధ కలగకూడదు. నువ్వు సంతోషం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ బాధ మాత్రం కలగకూడదు. మాటతో కానీ, చేతలతో కానీ, మనసుతో కానీ ఏ విధంగా కూడా అవతల వాడికి మనం బాధ పెట్టకూడదు. ఈ విధంగా మన జీవన విధానాన్ని సాగించాలి. మనం అనుకుంటాం మనకు ఎవరికి బాధ పెట్టకూడదని, లేకపోతే మనం ఎవరికి హాని చేయకూడదని, కానీ చేస్తూనే ఉంటారు. మరి ఎలాగ చేయకుండా ఉండాలి అంటే, మనకి సరైన బుద్ధి కావాలి, సరైన జ్ఞానం కావాలి. ఎప్పుడు మనకి సరైన బుద్ధి వస్తుంది, ఎప్పుడు సరైన జ్ఞానం వస్తుందంటే, మనం నిరంతరము కూడా భగవన్నామస్మరణ చేసినప్పుడు, ఎప్పుడు కృష్ణుని మన మనసులో పెట్టుకున్నప్పుడు. వీ షుడ్ నాట్ ఫర్గెట్ కృష్ణ అట్ ఎనీ టైమ్. We should remember Krishna is always, wherever you go.
wherever you go, wherever you are, but you should not forget the Krishna. We want to remember the Krishna always. Why we should remember Krishna? If you forget Krishna, Maya will attack us. We don't know what will happen within a second, within a minute. That is the reason we should remember Krishna always. We should not forget the Krishna. As a devotee should chant Hare Krishna Maha Mantra every day, minimum 16 rounds, and read one Bhagavad Gita sloka, and read Namaparadalu, 10 offenses, and read Sikshashtakam. If you follow these principles and every day, then our life will be happy. Maximum time we can spend 2 hours on every day. We have much time. We have 24 hours time, right? If somebody doing business, maybe they can spend time for business 10 hours, and remaining 14 hours time is there. If somebody doing job, they have 8 hours job. If they have 10 hours job, but remaining much more hours is there. The totally 24 hours time, we can spend only 2 hours for Krishna consciousness. I don't think this is very tough to anyone. Like that, we want to make the plan for every day. Then our life will be very happy. చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు, నేను 16 మాలలో జపం చేస్తూ ఉన్నానండి, నేను భగవతి చదువుతూ ఉన్నానండి, భాగవతి చదువుతూ ఉన్నానండి, కానీ నాకు ఇంకా కష్టం ఉందండి, నాకు ఇంకా కృష్ణ హెల్ప్ చేయట్లేదండి, కృష్ణను ఇంకా పట్టించుకోవట్లేదండి. అరే నేను జపం చేస్తున్నానండి, భాగవతం చదువుతున్నానండి, భగవతి చదువుతున్నామండి, అయినా కూడా నాకు కష్టాలు తప్పలేదండి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా. అలాగే మనము మన శిక్షా గురువుతోటి పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేస్తున్నామా లేదా. మనము మన శిక్షా గురువుతోటి రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉంటున్నామా లేదా. మనం చేసేటువంటి సాధన కానీ, మనం చేసేటటువంటి ఒక స్పిరిచువల్ యాక్టివిటీ కానీ, మనము మన శిక్షా గురువు గారికి సరి అయిన విధానంలో మనం చెప్పగలుగుతున్నామా లేదా అనేది మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అలా కనుక చెక్ చేసుకుంటే సరి చేసుకుంటూ ఉండాలి. లైఫ్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. స్పిరిచువల్ ప్లాట్ఫామ్లో కూడా ఇలాగే ఉంటుంది. బట్ ది స్పిరిచువల్ ప్లాట్ఫామ్ బెటర్ దాన్ మెటీరియల్ ప్లాట్ఫామ్. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పానో జపం చేయటం, ప్రతిరోజు నామాపరాధాలు చదవాలి. ఈరోజు ఈ నామాపరాధాలు పోస్ట్ చేశాను. ఈ నామాపరాధాలు చదవడం ఏమవుతుందంటే, మనము భక్తులతో ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన సంస్కారం ఎలా ఉండాలి. భక్తి అంటే నేను జపం చేశాను, నేను శాస్త్రం చదివాను అని చెప్పి ఎలా ఉంటే అలా ఉండే కుదరదు. ఒకరిని చూడంగానే తెలుస్తుంది ఈయన ఎంత మంచి భక్తుడు అని. ఎలా తెలుస్తుంది మనకి అతను అంత మంచి భక్తుడని? అతను పెట్టే ప్రణామం వల్ల, అతని మొహంలో చిరునవ్వు వల్ల, వైష్ణవుల పట్ల అతనికి ఉన్నటువంటి అభిమానం వల్ల మనకు తెలుస్తుంది ఈయన ఒక మంచి డివోటీ అని. అంతేగాని 16 మాల జపం చేశాము, భగవద్గీత చదివాము, బాగా చదివాము, ఎప్పుడు కోపంగా ఉండి సురుబురులాడుతూ వాళ్ళను కామెంట్ చేస్తూ వీళ్ళు కామెంట్లు చేస్తూ ఉన్నారనుకోండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డివోటీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సాధన? సో ఒక డివోటీ అంటే ఒక డిసిప్లైను,
అలాగే ఫేస్లో స్మైల్, ఆల్వేస్ స్మైల్. మీరు చెక్ చేసుకోండి, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. డివోటీ అంటే ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఉండాలి. స్మైల్, ప్లెజెంట్ మూడ్. అలాగా చూడంగానే ఒక డిసిప్లైన్, ఒక స్మైల్. వైష్ణవులకు కనపంగానే మనం ప్రణామం చేయటం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం ప్రతిరోజు కూడా నామపదాలు చదవాలి. 10 offenses ఎందుకు చదవాలి అంటే ఈరోజు చాలా ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని ఇస్కాన్ టెంపుల్స్లో కూడా ఉదయం పూట మంగళహారతి అవ్వగానే భక్తులందరూ కూడా కూర్చొని నామపరాధాల శిక్షాష్టకం చదువుకున్న తర్వాత చివరిలో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్తారనమాట. ఆ తర్వాత అందరూ కూడా 16 మాల జపం చేసి భాగవతం క్లాస్ విని మళ్ళీ వారి ఒక సేవలకు వెళ్తుంటారనమాట. ఇది మన దినచర్య. అందుకనే చక్కగా మీ అందరికీ కూడా ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచారాలు, ఈ క్రమశిక్షణ, సంస్కారాలు, సాంప్రదాయము, సాటి వైష్ణవులతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, మందిరంకి వచ్చినప్పుడు మనం ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, మనల్ని చూసి నలుగురు ఇంకొక భక్తిలోకి వచ్చే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఆ విధంగా మీ అందరికి శిక్షణ ఇద్దామని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. నాకు తెలుసు మీరందరూ కూడా చాలా మంచి డివోటీస్. మనం మంచిగా ఈ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నాము. ఇప్పటికి 30 మంది పైగానే ఈ టీంలోకి వచ్చారు. ఇప్పటికి అందరూ జపం చేస్తున్నారు. జపం చేస్తూ ఏవైతే నేను పోస్ట్ చేస్తున్నానో ఈ నామపరాధాలు చదవటం, అలాగే ప్రతిరోజు ఒక శ్లోకం చదవాలి. అలాగే ఏ రోజైతే మీకు నేను వాయిస్ రికార్డ్ చేసి పంపించమన్నానో అందరూ కూడా పంపించే ప్రయత్నం చేయాలి. నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, రోజుకి 24 గంటల టైం ఉంటుంది. మనకి 24 గంటల టైం ఉంది. 24 గంటల టైంలో ప్రారంభంలో గంట టైం స్పెండ్ చేయండి, నిదానంగా 2 గంటల టైం స్పెండ్ చేయండి. ఎవరైతే 16 మాల జపం చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీ 2 గంటల టైం కావాలి. ఎవరైతే ఇంకా తక్కువ జపం చేస్తున్నారో వాళ్ళకి గంట, లేదా ఒక అరగంట, ఒక గంటన్నర ఇలాగా ప్రారంభంలో ఉన్న వాళ్ళకి. కానీ ఎవరైతే 16 మాల జపం చేస్తున్నారో, ఎవరైతే కొద్దిగా అడ్వాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 గంటల టైం కావాలి కంపల్సరీగా. దయచేసి అందరూ కూడా రోజు మొత్తం 24 గంటల టైంలో 2 గంటల టైం ఇవ్వండి. మేమైతే 24 అవర్స్ టైం ఇచ్చేసాం, లైఫ్ అంతా ఇచ్చేసాం. అదేంటి గురూజీ 24 అవర్స్ టైం ఉన్నారు, మీరు పడుకోరా అని అనుకుంటారేమో. పడుకుంటాం. ఆ నిద్రలో కూడా హరే కృష్ణ మహామంత్రంతో నిద్రపోతూ ఉంటాం అన్నమాట. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా చక్కగా, మనందరికీ అద్భుతమైన అవకాశం. పాత వాళ్ళు కూడా మళ్ళీ కలిశారు చక్కగా, చాలా సంతోషం. అందరూ కూడా ప్రతిరోజు ఈ విధంగా భక్తి చేస్తూ, అలాగే కనీసం నెలకు ఒకసారి గోశాలకు వచ్చి గోసేవ చేయవలసిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను. మనకి మంచి గోశాల ఉంది. ప్రతి ఒక్కరు కూడా రావాలి నెలకు ఒకసారి, కనీసం నెలకు ఒకసారైనా రావాలి. వస్తున్నారు, ఇందులో ఉన్న వాళ్ళు చాలామంది వస్తున్నారు, కానీ అందరూ రావాలి. అందరూ కూడా మనం గోసేవ చేస్తూ, గోసేవ గోవిందుడి సేవ, ఇది గుర్తుపెట్టుకోవాలి. గోసేవ గోవిందుడి సేవ. మనిషి యొక్క జీవితం పరిపూర్ణం కావాలి అంటే, మానవుడి యొక్క జీవన విధానం పరిపూర్ణంగా సాగాలి అంటే ప్రతి ఒక్క మనిషి గోసేవ గోవిందుడి సేవ తప్పకుండా చేయాలి. అందుకని మీరందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని, మీ అందరి కోసమే మనం మంచి గోశాల కట్టాం. అందరి కోసం గోశాల కూర్చొని జపం చేసుకోవచ్చు. మీరు అందరూ జపం చేసుకోవడం కోసం గోశాల కుర్చీలు కూడా ఏర్పాటు చేసాం. అక్కడ ఒక వాటర్ పెట్టాం చక్కగా. కావాలంటే ఎప్పుడన్నా మందిరంలో ప్రసాదం కూడా తీసుకోవచ్చు. అందరూ కూడా చక్కగా మన గోశాలకి రావాలి. ప్రస్తుతం
కరోనా టైం కాబట్టి ఓన్లీ గోశాల వరకు రావచ్చు. కరోనా టైం అయిపోయిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మందిరానికి కూడా రావచ్చు. అలాగే మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు నాకు మళ్ళీ వాయిస్ రికార్డ్ చేసి మీరు మళ్ళీ పంపించగలరు. నేను మళ్ళీ మీకు ఆ సందేహాలు కూడా నేను మీకు తీర్చడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. హరే కృష్ణ 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 హరే హరే. హరే